ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7వ తరగతి మొదటి పాఠం అయినటువంటి చదువు అనే పాఠంలో నుంచి 5వ పద్యము 6వ పద్యము దాని యొక్క భావం నేర్చుకుందాము. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వవశ్యము, తానెవ్వరికిచ్చినా కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనదన ఎప్పుడు. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వవశ్యము, తానెవ్వరికిచ్చినా కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనదన ఎప్పుడు. దీని యొక్క భావము, పూర్తిగా తన ఆధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవరికిచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనము. 6వ పద్యము, పరభూమికి చనుచో దస్కురులకు అగబడదు వ్రేగుగ తెచ్చెట, నెవ్వరినైనా హితులం చేయును ధరలో మరి విద్య బోల ధనములు గలవే. పరభూమికి చనుచో తస్కరులకు అగబడదు వ్రేగుగ తెచ్చెట, ఎవ్వరినైనా హితులం చేయును ధరలో మరి విద్య బోల ధనములు. దీని యొక్క భావము, ఏరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యాధనము దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడనైనా ఎవరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనము మరొకటి లేదు. దీని యొక్క భావం మళ్ళీ చెప్తా వినండి. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యాధనము దొంగలకు కనబడదు. అది మనకు భారము కూడా కాదు. ఎక్కడనైనా ఎవరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు. థ్యాంక్ యూ.